కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్పల్లి గ్రామంలో విషాదం నెలకొంది. మెట్పల్లి గ్రామానికి చెందిన మల్లయ్య, కనకమ్మ దంపతులకు 2 కుమారులు, 1 కుమార్తె. 7 నెలల క్రితం తండ్రి మల్లయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో పెద్ద కొడుకు వేరే కాపురం పెట్టడంతో తల్లి మానసిక వికలాంగుడైన చిన్న కొడుకుతో కలిసి ఉంటుంది. అయితే తెల్లవారుజామున ఇంటి తలుపులు మూసి ఉండడంతో అనుమానం వచ్చి స్థానికులు వెళ్లి చూడగా ఇంట్లో రాజయ్య మృతదేహం కనిపించడం, బావి వద్ద ఆత్మహత్య చేసుకున్న ఆనవాళ్లు కనిపించడంతో బావిలో గాలించగా తల్లి కనకమ్మ మృతదేహం లభ్యమైంది. గత వారం రోజులుగా చిన్న కొడుకు రాజయ్య అనారోగ్యంగా ఉండడంతో తన కొడుకు చనిపోతే తాను కూడా చనిపోతానని స్థానికులతో చెప్పిన రాజమ్మ ఇంట్లో కొడుకు మృతదేహం ఉండగానే ఇంటి సమీప బావిలో శవమై కనిపించింది. 7 నెలల వ్యవధిలోనే ఒకే ఇంట్లో 3 చనిపోవడం, ఒకే రోజు తల్లి కొడుకులు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారిస్తున్నారు. నేను 2-3 రోజుల నుంచి ఆరోగ్యం బాగాలేదు. హాస్పిటల్ కొంటే తిరుగుతూ నిన్నప్పుడు చాలు ఆయన వికలాంగుడు. ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోతే నిన్న సాయంత్రం తీసుకొచ్చింది. ఈరోజు మార్నింగ్ అతను చనిపోయిన తర్వాత ఆమె ఏమంటుంది, 2-3 రోజుల నుంచి ఆమె ఏమంటుందంటే ఈయన చచ్చిపోయాక నేను చచ్చిపోతా, నేను ఉండలేను ఆమె చెప్పేసి కూడా ఆమె 2 సార్లు అనడం జరిగింది. ఈ తర్వాత ఆమె మార్నింగ్ 5 గంటల ప్రాంతంలో వికలాంగమైనటువంటి మా రాజే చనిపోయిన తర్వాత ఇక ఆమె నేను ఉండలేను కానీ నా కొడుకు లేనప్పుడు నేను ఉండి ఏం చేయాలి, నేను ఎవరు చూసుకుంటాను అనే ఉద్దేశంతో ఆమె బాయిల దూకి చనిపోవడం జరిగింది. మాకు మేనత్త అవుతుంది. శ్రీకాకుళం